అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎంపీని తీసుకొచ్చారు. ఒకప్పుడు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి మాగుంట కుటుంబాన్ని కాదని తిరుపతి నుంచి ఎర్ర చందనం స్మగ్లర్ని తీసుకొచ్చారు ఇక్కడికి. మీకు ఒక స్మగ్లర్ కావాలని అడుగుతున్నా. మీ ప్రాంతానికి నాయకుడు కావాలా, స్మగ్లర్ కావాలా? నాయకుడు మాగుంట, స్మగ్లర్ భాస్కర్ రెడ్డి. ఏం తమ్ముళ్ళు, ఇప్పటికే 31,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు ఈ రాష్ట్రంలో. ఎర్ర చందనం మొత్తం నల్లమలై ఫారెస్ట్ లోనే మాయమైపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి, అవునా కాదా? ఒక సైకో, అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక విధ్వంసకారుడు, మంచి చేయడం తెలియదు, అన్ని చెడగొట్టడం తప్ప ఏది మంచి చేసే వ్యక్తి కాదు. అయితే దోపిడీలో మాత్రం దిట్ట. మీరు చూడండి, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియా, ఖనిజ సంపద, అంతా డబ్బులు ఆయనకే కావాలి. మనం మాత్రం బానిసలంగా ఉండాలి. దీనికి సిద్ధమా తమ్ముళ్ళు? మీరు మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒక విషయం చెప్తున్నాను. మనం కష్టపడితే ముఖ్యమంత్రికి ఆనందం, నువ్వేడిస్తే ఆయనకు నవ్వు, ఆయనకు వినోదం. అది ఆయన పరిస్థితి. మీరు చూశారు, ఉద్యోగస్తుల పైన 1500 కేసులు పెట్టి ఉద్యోగస్తుల్ని వేధించిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూశారు, పింఛన్లు ఇవ్వడానికి, పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని అడుగుతున్నా. 200, 2000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఈరోజు 2000 నుంచి ముక్కుతూ 3000 చేశాడు. నేను ఇప్పుడు చెప్పాను, 3000 కాదు, నేను వస్తానే ఏప్రిల్ నుంచి 4000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పాను. ఆయన ఏమన్నాడు? 28కి 250 రూపాయలు వేస్తాడంట. ఎవరు పేదల పెన్నిదని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. పోయిన నెల చూశారు, 1,50,000 మంది పంచాయతీలో, సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి పింఛన్ ఇస్తే ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇవ్వకుండా సచివాలయానికి తిప్పి అక్కడ ఇవ్వకుండా ఎండల్లో మండుటాకుల్లాంటి ముసలి వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ఈసారి మళ్ళీ మేము పోరాడాం. వాళ్ళ ద్వారా ఇప్పించమంటే మళ్ళా పింఛన్లు ఇవ్వకుండా దుర్మార్గంగా బ్యాంకుల్లో అకౌంట్లు వేశాడు. బ్యాంకుల్లో ముసలి వాళ్ళకి అకౌంట్ చేయడం తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి ముసలి వాళ్ళు 5 కిలోమీటర్లు బ్యాంకుకు పోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. డబ్బులు తెచ్చుకునే స్తోమత ఉందా అని అడుగుతున్నా. వాళ్ళకు కావాల్సింది మళ్ళా ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబర్ కావాలి. పోతే తిరిగి పాప మా ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాలనో దిక్కు లేకుండా అవస్థపడుతున్నారు. నేను ఒకటే మా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేను ఉంటా. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా. మొదటి తారీఖుని మీ ఇంటి దగ్గరికి పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.